హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. పర్ముటేషన్ కాంబినేషన్లో నుంచి 4 మార్క్స్లో పార్ట్ 2 అంటే లెక్చర్ 2 చేస్తున్నాను. దీంట్లో ఒకే టైప్ ఉన్న 3-4 ప్రాబ్లం చేస్తాను, ఓకేనా. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సింప్లిఫై 34c5 ప్లస్ సర్మేషన్ r ఈక్వల్ టు 0 to 4 38 మైనస్ r c4 వాల్యూ కనుక్కోవాలి. ముందు మనం ఈ లెక్క చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా కావాలి. ఇక్కడ చూద్దాం. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR. ఇది గుర్తుండాలి. ఏంటి ఫార్ములా చూడండి. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR. సారీ, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR. ఇక్కడ n ఇక్కడ n అంటే సేమ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ r ఉండాలి, ఇక్కడ r మైనస్ 1 ఉండాలి. దట్ మీన్స్ ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ 4 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి nకి ఒకటి యాడ్ అవుతుంది. ఫస్ట్ది ఏదైతే ఉందో హైయెస్ట్ నెంబర్ అది వస్తుంది. సో మనం ఆ ఫార్ములా, ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటే లెక్కలు చేసేసుకుంటూ రావచ్చు. సో మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ లెక్కలో మనకి ఫస్ట్ గివెన్ డేటా చూడరా. 34c5 ప్లస్ సర్మేషన్ r ఈక్వల్ టు 0 to 4 38 మైనస్ r c4 38 మైనస్ c4. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్మేషన్ని ప్రతి దానికి అప్లై చేస్తున్నా. ప్రతి దానికి అప్లై చేయటం అంటే దట్ ఇంప్లైస్ ఒకసారి చూడండి. 34c5 యాజరీజ్గా రాస్తానా, ప్లస్ సర్మేషన్లో r ప్లేస్లో 0 రాస్తా. సర్మేషన్లో r ప్లేస్లో 0, r ప్లేస్లో 0 రాస్తే ఇక్కడ ఎంత అవుతుంది మనకి 38 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది 38. కాబట్టి ఏముంటుంది మనకి 38c4 ప్లస్ రెండోది r ప్లేస్లో 1 రాస్తా. 1 రాస్తే 37c4 ప్లస్ r ప్లేస్లో 2 రాస్తా 36c4. r ప్లేస్లో 3 రాస్తా 35c4. r ప్లేస్లో 4 రాస్తా 34c4. ఓకే, రైట్. సో ఇప్పుడు సర్మేషన్ అప్లై చేశాను. ఈ సర్మేషన్లో 5 టర్మ్స్ ఉన్నాయి. 0 1 2 3 4 ఈ 5 టర్మ్స్ సపరేట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు దీనికోసం నేను ఆర్డర్ మారుస్తున్నాను చూడండి. అవి రాసుకుంటూ వస్తాను. అంటే ఎంత 34c5 ప్లస్ అటువైపు నుంచి రాస్తున్నాను ఇవన్నిటిని. అంటే ఎంత అవుతుంది మనకి 34c4 నెక్స్ట్ 35c4 ప్లస్ 36c4 ప్లస్ 37c4 ప్లస్ 38c4. ఓకే, రైట్. దట్ ఇంప్లైస్ ఒక్కసారి చూడండి. ఈ 2 టర్మ్స్ చూడండి. 34 n క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ r ఉంది, ఇక్కడ r మైనస్ 1 తక్కువ ఉంది. అంటే ఇది NCR, ఇది NCR మైనస్ 1 అంటే ఏం రాయలేను n ప్లస్ 1. n ప్లస్ 1 అంటే ఏం రాద్దాం మనం 35cr రాయాలి. అంటే అంత 5 ప్లస్, ఓకేనా. ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 35 అంతేనా 35c4. ఈ 35 కూడా దీనికి కూడా రాస్తున్నాను 35c4 ఇది కూడా రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ నుంచి మనం 36c4 37c4 ప్లస్ 38c4 రాద్దాం 38c4. ఇప్పుడు ఈ రెండింటి కలిపి ఏం రాయొచ్చు, చూడండి. ఈ రెండింటి కలిపి 35 r మైనస్ 1 అంటే ఎంత 36c5 ప్లస్ 36c4 ప్లస్ తర్వాత ఏముంది మనకి 36c4 ప్లస్ 36c4 రాసాం కదా 5 36c4 అయిపోయిందంటే 37c4 ప్లస్ 38c4. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది మనకి ఈ రెండు కొడదాం. ఎంత ఇది 37c5 ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 37c4 ప్లస్ ఈ మిగిలిపోయిన టర్మ్ ఏముందిరా 38c4. ఈ రెండింటికి సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఈ రెండింటికి సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ 37 r మైనస్ 1 అంటే ఎంత 38c5 ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా మనకి 38c4.
ఈ రెండింటికి వెళ్ళి ఫార్ములా అప్లై చేస్తే 39C5 ఈజ్ ద ఆన్సర్. 39C5 ఈజ్ ద ఆన్సర్. సో మనం సేమ్ ఫార్ములాని రిపీటెడ్గా రాసుకుంటూ వచ్చాను. ఈ ఒక్క ఫార్ములాని అన్నిటికీ అప్లై చేసుకుంటూ వచ్చాను. ఇట్లాంటి ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. ఓకే సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. అంటే పార్ట్ 2లోని 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి గివెన్ డేటాలో ఏమి చూద్దాం 25C4. ఓకే 25C4 యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. దట్ ఇంప్లైస్ 25C4 ప్లస్ సర్మేషన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇది ప్రూవ్ చేయాలి. సర్మేషన్ ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ R ప్లేస్లో 0 రాస్తా. R ప్లేస్లో 0 రాస్తే 29 మైనస్ 0. 29 మైనస్ 0 అంటే 29. అంటే ఎంత మిగులుతుంది మనకి 29C3. ఓకేనా. R ప్లేస్లో 1 రాస్తా 28C3. R ప్లేస్లో 2 రాస్తా 27C3. R ప్లేస్లో 3 రాస్తా 26C3. R ప్లేస్లో 4 రాస్తా. R ప్లేస్లో అంటే 25C3. సో R ప్లేస్లో 0 1 2 3 4 రాస్తే మనకి ఈ 4 టర్మ్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి ఈ టర్మ్స్ అన్నింటినీ వరుసలో రాసుకుంటూ వస్తాను చూడండి. 25C4 ప్లస్ ఆ టర్మ్స్ అటువైపు నుంచి రివర్స్ రాసుకుంటూ వస్తున్నా. సమ్మే కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు కదా. 3 ప్లస్ 26C3 ప్లస్ 27C3 ప్లస్ 28C3 ప్లస్ 29C3. ఇప్పుడు ఈ 2 టర్మ్స్కి నేను ఫార్ములా అప్లై చేస్తున్నా. ఈ 2 టర్మ్స్కి ఫార్ములా అప్లై చేయాలంటే ఏ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ చూద్దాం. NCR ప్లస్ NCR మైనస్ 1 ఉంటే N+1CR రాయొచ్చు. NCR ప్లస్ NCR మైనస్ 1 ఉంటే ఫార్ములా రాయొచ్చు N+1CR రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం రాద్దాం మనం దట్ ఈజ్ ఈక్వల్ టు NCR మైనస్ 1 అంటే N+1 అంటే ఎంత అవుతుందిరా 26C4 ప్లస్ ఓకేనా. ఇదిగో ఈ 26C3 రాస్తున్నా ప్లస్ 27C3 ప్లస్ 28C3 ప్లస్ 29C3 రాస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తా. ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తే ఏమొచ్చిందో చూడండి. ఇది NCR మైనస్ 1 అంటే ఏం రాయొచ్చు మనం N+1 అంటే అంత 27C4 ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి రా 27C3 28C3 ప్లస్ 29C3 ఓకేనా 29C3. ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేస్తా. ఈ రెండింటికి అప్లై చేస్తే ఏమొచ్చిందో చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ NCR మైనస్ 1 అంటే ఎంత వచ్చింది మనకి N అంటే ఎంత అవుతుంది 28C4 ప్లస్ 28C3 ప్లస్ 29C3 రాయొచ్చు 29C3. ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేస్తా. ఈ రెండింటికి అప్లై చేస్తే ఏమొచ్చిందా మనకి దట్ ఇంప్లైస్ 28 అంటే NCR మైనస్ 1 29C4 ప్లస్ ఎంత అవుతుంది మనకి 29C3. సో ఇక్కడ రాస్తున్నాం దట్ ఇంప్లైస్ 29C4 ప్లస్ 29C3. ఫార్ములా చూడండి N ప్లేస్లో 29 ఉంది, R ప్లేస్లో 4 ఉంది, R మైనస్ 1 ప్లేస్లో 3 ఉంది. అంటే ఏం రాయొచ్చు మనం 30C4. మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా 30C4 ఇస్ ద ఓకే. పర్మిటేషన్ కాంబినేషన్లో పార్ట్ 2లో 6th ప్రాబ్లం చూద్దాం మనకి ఇక్కడ. అంటే 3rd ప్రాబ్లం ప్రూవ్ దట్ 3 less than or equal to r less than or equal to n ఇచ్చాడు. ఓకే కండిషన్ n వాల్యూ 3 అవ్వచ్చు. ఇప్పుడు మనకి గివెన్ కండిషన్లో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. దట్ ఎంప్లాయిస్ లెక్క జాగ్రత్తగా చూడండి రా. n-3 CR ఇచ్చాడు ప్లస్ ఓకే n-3 CR. ఇక్కడ చూడండి 3 × n-3 CR మైనస్ 1 ఉంది. ఇక్కడ 3 n-3 CR మైనస్ 1లో 3 ఉన్నాయి. ఈ 3ని నేను 1+2గా రాస్తా ఓకేనా. 1+2 అంటే ఎంత రాద్దాం మనం n-3 CR మైనస్ 1 ప్లస్ 2 × n-3 CR మైనస్ 1 ప్లస్ ఇక్కడ కూడా 3 ఉన్నాయి. దీన్ని 2+1గా రాద్దాం. అంటే ఎంత రాద్దాం మనం n-3 CR మైనస్ 1 ఇంటూ ప్లస్ n-3 CR మైనస్ 2 నెక్స్ట్ ప్లస్ n-3 CR మైనస్ 3గా రాశాను. గుర్తుపెట్టుకోవాలి ఇది 2గా రాశాను, ఇది కూడా 2గా రాశాను. అంటే
ఇక్కడ ఉన్న 3ని ఫస్ట్ 1 + 2గా రాశాను, ఇక్కడ ఉన్న 3ని 2 + 1గా రాశాను, 2 + 1గా రాశాను. ఫస్ట్ది లాస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ గుంచాను. ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ తీసుకుంటూ వస్తాను. ఈ 2 టర్మ్స్ తీసుకుంటూ వస్తే మన దగ్గర ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? NCR ప్లస్ NCR - 1 = n + 1 CR. NCR ప్లస్ NCR - 1 అంటే ఫార్ములా ఏంటి మనకి? n + 1 CR. ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో వాడాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ n ఎంత? n - 3 CR అంటే ఏమొచ్చింది మనకి? n - 3 + 1 CR ప్లస్ అయిపోయింది దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో 2 కామన్ తీస్తాను. 2 కామన్ తీస్తే ఒకసారి చూద్దాం. n ఇక్కడ 2 కామన్ తీసాను కాబట్టి n - 3 రెండిట్లో ఎంత ఉంది మనకి? n. ఇది r - 1, ఇది r - 2 అంటే దీనికన్నా ఇది ఒకటి తక్కువ. సో ఇక్కడ మనకి ఆ ఫార్ములాలో r ప్లేస్లోనేమో r - 1 ఉంది, r - 1 ప్లేస్లోనేమో r - 2 ఉంది. అంటే ఏం రాద్దాం చూడండి, n - 3 + 1 CR - 1 ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనకి ఈ రెండింటికి చూద్దాం. ఈ రెండింటికి చూస్తే చూడండి NCR - 1 అంటే ఎంత? n - 3 + 1 CR - 2 క్లియర్? ఇంతవరకు వస్తే లెక్క వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ n - 3 + 1 అంటే ఎంతరా? n - 2 CR ప్లస్ 2 ఇంటూ ఇదెంత? n - 2 CR - 1. ఓకేనా? CR - 1 n - 2 CR - 1 ప్లస్ ఇదెంత? n - 2 CR - 2. n - 2 CR - 2. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం మనకి ఈ రెండు టర్మ్స్లో దీన్ని n - 2 CR అని, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, దీన్ని 1 + 1గా రాద్దాం. అంటే ఎంత? n - 2 CR - 1 ప్లస్ n - 2 CR - 1 ప్లస్ n - 2 CR - 2 రాశాను. ఇప్పుడు ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తాం. ఈ రెండింటికి ఫార్ములా ఇక్కడ n ఇది, r ఇది, n ఇది r - 1. NCR ప్లస్ NCR - 1 అంటే n + 1 అంటే ఏం రాద్దాం మనం? n - 2 + 1 n - 2 + 1 ఓకేనా? CR ప్లస్ ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేస్తాను. దీంట్లో n ఎంత? n - 2 + 1 CR - 1. ఓకే, దీనికి ఇప్పుడు ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎంత? n - 1 ఎందుకంటే -2 + 1 అంటే CR ప్లస్ ఇదంతా n - 1 CR - 1. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయాలి. ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. దట్ ఇంప్లైస్ ఏం మిగిలిపోయింది అక్కడ? n - 1 CR ప్లస్ n - 1 CR - 1. ఇప్పుడు ఈ రెండింటికి మనకు పైన ఏ ఫార్ములా అయితే ఉందో అది అప్లై చేయండి. n ప్లేస్లో n - 1 ఉంది కాబట్టి n - 1 ప్లస్ CR. దట్ ఇంప్లైస్ రెండు క్యాన్సిల్ చేస్తా, మిగిలిపోయింది అంత NCR. సో మనకి గివెన్ డేటాలో చూడండి ఒకసారి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ మొత్తం NCR అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద NCR. లెక్క మొత్తంలో మనం అప్లై చేసేది ఈ ఫార్ములానే. కాకపోతే ఇక్కడ 3 ఉంటే దీన్ని 1 + 2గా రాయాలి, ఇక్కడ 3 ఉంటే 2 + 1గా రాయాలి. తర్వాత ఫార్ములా అప్లై చేసుకుంటారు. తర్వాత ఇక్కడ 2 టర్మ్స్ వస్తే దీన్ని 1 + 1గా రాసుకొని అప్లై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పర్మిటేషన్ కాంబినేషన్ లెక్చర్ 2లో 7th ప్రాబ్లం, దీనిలో 4th ప్రాబ్లం. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఫార్ములా ఏముందో చూడరా. NCR ముందు ఫార్ములా చూద్దాం. NCR అంటే ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఐడియా ఉండాలి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. నేను ఈ టాపిక్లో అంటే ఈ ప్రాబ్లంలో యూజ్ చేసే ఫార్ములా ఇది. ఓకే, లెక్కలోకి వచ్చేద్దాం. లెక్కలోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి మనకి దట్ ఇంప్లైస్ ఇక్కడ n ప్లేస్లో ఫార్ములా చూడండి. n ప్లేస్లో 4n ఉంది, సికి c ఉంది, r ప్లేస్లో 2n ఉంది. అంటే ఏం రాద్దాం మనం చూడండి. n ఫ్యాక్టోరియల్ అంటే అంత 4n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్. n మైనస్ ఆర్ అంటే ఎంత అవుతుంది మనకి?
4n minus 2n factorial into 2n factorial by ఓకేనా బై ఈ మొత్తానికి అప్లై చేద్దాం దట్ ఇంప్లైస్ బై ఎంత ఉంది ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n రాద్దాం 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి 4n ఫ్యాక్టోరియల్ దీన్ని ఏం మార్చట్లేదు బై ఓకేనా 4n మైనస్ 2n అంటే 2n ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇక్కడ రాద్దాం 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ అగైన్ అక్కడ ఎంత ఉంది 2n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఎంత ఉంది మనకి 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఉంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఓకేనా నెక్స్ట్ పార్ట్ వచ్చరికి దట్ ఇంప్లైస్ సో ఈ రెండు పార్ట్లు వేసాను ఇక్కడున్న 4n ఫ్యాక్టోరియల్ బై దీన్ని 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్గా రాశాను ఇంటూ ఓకేనా ఇంటూ ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఎంత ఉందరా 2n ఫ్యాక్టోరియల్ ఓకే రైట్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం మనం ఇక్కడ నుంచే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు 4n ఉంది 4n అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకుందాం 3n ఉంటే 30 అనుకుంటాను 2n ఉంటే 20 అనుకుంటాను ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎలా ఉండొచ్చు చూడండి 4n అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 సో ఆన్ n వరకు ఉంటుంది n నుంచి 2n వరకు ఉంటుంది 2n నుంచి 3n వరకు ఉంటుంది ఇంటూ 4n మైనస్ 1 వరకు ఉంటుంది ఇంటూ 4n ఉంటుంది అదేనా 4n ముందు ఈ స్టెప్ అర్థం కావాలి 40ని ఏం రాస్తున్నాను నేను ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ అదేనా 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ n 2n 3n 4n మైనస్ 1 అంటే ఇది 40 అనుకోండి ఇది ఎంత అవుతుంది 39 పక్కన ఎంత ఉందిరా మనకి ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై సో టోటల్గా బై రాస్తాను తర్వాత ఏం రాద్దాం మనం ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ n సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ 2n ఈ మొత్తానికి ఏం రాయాలి మనం హోల్ స్క్వేర్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ రాసుకుని వస్తాను ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 4nకి రాశాను 40 వరకు ఇక్కడ 2nకి 20 వరకు రాశాను 2n అంటే 20 అయినప్పుడు 2n మైనస్ 1 అంటే 19 కదా అయ్యేది ఓకే ఇక్కడ ఏం చూద్దాం చూడండి దట్ ఇంప్లైస్ ఇక్కడ మనం చూడాల్సింది ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అన్నీ రాయండి ఆడ్ నెంబర్స్ అంటే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ ఇందులో లాస్ట్ ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది 4n మైనస్ 1 అవుతుంది 4n మైనస్ 1 క్లియర్ 4n మైనస్ 1 ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ సో ఆన్ ఎంత మిగులుతుందమ్మా 4n అంతే కదా ఇంటూ 4n ఇంటూ ఎంత ఉంది ఇక్కడ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ టోటల్గా బై రాస్తున్నాం బై దీంట్లో కూడా ఆడ్ నెంబర్స్ అని రాసేయండి రా 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1 ఈ మొత్తానికి ఏం రావాలి మనకి హోల్ స్క్వేర్ ఇంటూ ఏం మిగిలిపోయింది ఇక్కడ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ సో ఆన్ 2n హోల్ స్క్వేర్ ఇంటూ ఎంత ఉంది మనకి ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2 కామన్ తీసాను అనుకోండి ఇక్కడ 2 కామన్ తీసాను అనుకోండి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ సో ఆన్ 2n అంటే మనకి 2 కామన్ తీస్తే ఇక్కడ ఈ టర్ము దీనికి కంప్లీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇదిగో చూడండి 2 ఇంటూ 3 ఇంటూ సో అంటే 20లో మనకి 2n అంటే ఇదిగో ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి మిగిలిపోయేది ఎంత ఇంకా మనకు ఫైనల్గా మిగిలిపోయేది ఎంత అంటే ఫైనల్ చూడండి 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ 4n మైనస్ 1 ఇది బై 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం అందరూ హార్డ్గా ఫీల్ అవుతారు కానీ ప్రాసెస్ ప్రకారం చేశాను చాలా ఈజీగా ఫీల్ అవ్వచ్చు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ 3 వస్తాను ఈ వీడియోస్ అంటే పర్ముటేషన్ కాంబినేషన్ అనేది వరుసగా అన్ని క్వశ్చన్లు కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి
అన్ని టాపిక్స్లోని వీడియో అంటే చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ వరుసలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.